ఇరాన్ చీఫ్ ఎవరైతే సుప్రీమో ఖొమైనీ మరణం వెనకాల జరిగిన పరిణామాలు ఏంటి, వ్యూహం ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఏదైతే పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మొసాద్ ఆపరేషన్ బడే సభా క్యాలెండర్. అయతొల్లా అలీ ఖొమైనీని హత్య చేయడానికి మొసాద్ తన ఆపరేషన్ని 2020లో మొదలుపెట్టి 2026లో పూర్తి చేసింది. మొసాద్ చాలా ఓపికగా ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ వచ్చింది. ఖొమైనీకి వ్యతిరేకులు ఎవరో లిస్ట్ తయారు చేసింది. ముందు డాలర్లు ఇచ్చి మచ్చిక చేసుకుంది. మొబైల్ యాప్స్ ఏవి ఎక్కువగా ఇష్టంగా వాడుతున్నారో తెలుసుకుంది. ఇరాన్లో పర్షియన్ భాషలో రోజు నమాజ్ చేసే సమయాలు, రంజాన్ లాంటి పర్వదినాల్లో ప్రత్యేక ప్రవచనాల్ని ఖురాన్ నుండి తీసుకుని వాటిని మెసేజ్ రూపంలో పంపించే మొబైల్ యాప్స్ చాలానే ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్లో. బడే సాబా క్యాలెండర్ పేరుతో మొబైల్ యాప్ని 50 లక్షల ఇరాన్ ప్రజలు వాడుతున్నారని తెలుసుకుంది. బడే సభా యాప్ని హ్యాక్ చేసింది, కానీ ఎవరికి తెలియదు. బడే సభా క్యాలెండర్ యాప్ షియా ముస్లిమ్స్ కోసం పర్షియన్ భాషలో రూపొందించబడింది. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ అది. రోజుకి 5 సార్లు నమాజ్ చేసే ఫజ్ర్, దుర్, ఎసర్, మగారిబ్, ఇషా సమయాన్ని గుర్తు చేస్తూ పుష్ నోటిఫికేషన్స్ని పంపుతుంది. చిన్న అలారం సౌండ్తో నమాజు అదాన్ చేయండి అని సూచిస్తూ మత పెద్దలు మరణించిన రోజుని ఇతర మతపరమైన పండుగలు గుర్తు చేస్తూ నోటిఫికేషన్లు పంపుతుంది. ఇరాన్లోని ట్రాఫిక్ నెట్వర్క్ నిజానికి చాలా కాలం నుండి మొసాద్ ఆధీనంలో ఉంది. అవసరమైనప్పుడు ట్రాఫిక్ కెమెరా నెట్వర్క్లో ఎక్కడ తనకి లైవ్ వీడియో అవసరమో అక్కడి లైవ్ ఫుటేజ్ని వాడుకుంటూ వస్తుంది మొసాద్. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇదే బడేనబా క్యాలెండర్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో కాకుండా ఏపీకే ఫైల్ రూపంలో ఇతర థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ అయిన ఏపీకే ప్యూర్, సాఫ్టోనిక్, కేఫ్ బజార్ లాంటి చోట్ల కూడా లభ్యమవుతున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుండి కాకుండా ఎవరైనా థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ నుండి ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని వాడుతుంటే దాన్ని గుర్తించి హ్యాకర్ ముందు ఆ మొబైల్ నుండి నెట్వర్క్లోకి దూరిపోయి హ్యాక్ చేస్తారు. 1998 నుండి ఇజ్రాయెల్ హ్యాకర్స్ చురుగ్గా ఉంటూ వస్తున్నారు. కాబట్టి మొసాద్కి హ్యాకింగ్ అనేది వెన్నతో పెట్టిన విద్య ఇది. వైర్డ్ మిడిల్ ఈస్ట్ కథనం ప్రకారం ఫిబ్రవరి 28 శనివారం ఉదయం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండే సీసీ కెమెరాలు రికార్డు చేస్తున్న లైవ్ దృశ్యాలు చూస్తున్న మొసాద్కి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీని కలవడానికి వెళ్తున్న హై పొజిషన్లో ఉన్న ఖొమైనీ నమ్మిన బంట్లు ప్రయాణిస్తున్న కార్లు కనబడ్డాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యే సమయం కాబట్టి ఖొమైనీతో అత్యవసర సమావేశం కోసం వెళ్తున్నారు. అప్పటికే ఇరాన్లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయి ఉండటం వల్ల కేవలం టెక్స్ట్ మెసేజ్లు మాత్రం మొబైల్ ఫోన్లకు వస్తున్నాయి తప్పితే వీడియో ఫోటోలు రావడం ఆగిపోయాయి. ఐఆర్జీసీ సైబర్ సెక్యూరిటీ విభాగం ఇంటర్నెట్ ఎందుకు స్లో అయిందో పరిశీలన చేయగా అంతా బాగానే ఉంది, కానీ ఎందుకు స్లో అయిందో గుర్తించలేకపోయారు. శనివారం ఉదయం 10:08 ఇరాన్లో బడేనబా యాప్ వాడుతున్న అందరికీ ఒక పుష్ నోటిఫికేషన్ వచ్చింది. ఇలా హెల్ప్ అరైవ్డ్ అనే నోటిఫికేషన్ వచ్చే సమయానికి అయతొల్లా ఖొమైనీ నివాసం మీద ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్ దాడి చేసి భవనం పూర్తిగా కుప్పకూలిపోయేలా చేశాయి. ఖొమైనీ మరణించినట్టు నిర్ధారించుకున్న తర్వాత మరో పుష్ నోటిఫికేషన్ 10-14 వచ్చింది. దాని సారాంశం ఎలా ఉంది: ఇరాన్ ప్రజలను క్రూరంగా హింసించి హత్య చేసిన ప్రభుత్వం మీద పగ తెచ్చుకునే సమయం వచ్చేసింది. ఇప్పటికే మీ దగ్గర ఆయుధాలు ఏమన్నా ఉంటే వాటిని వదిలేసి వచ్చి ఐఆర్జీసీ మీద పోరాడడానికి మాతో వస్తే మీకు క్షమాభిక్ష పెడతాం. హెల్ప్ అరైవ్డ్ అనే మెసేజ్ వచ్చిన సమయానికి అమెరికన్ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ టెహ్రాన్ నగరం బయట గగనతలంలో ఎగురుతున్నాయి. ఖొమైనీ తన భవనంలో ఉన్నాడని నిర్ధారణ చేసుకున్న మరుక్షణమే మిస్సైల్స్ ప్రయోగించడం, అదే సమయంలో మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపించడం ఒకేసారి జరిగిపోయాయి. ఐఆర్జీసీలో మొసాద్కి ఏజెంట్స్ ఉన్నారన్నది పాత విషయమే. ఖొమైనీ తన నివాసంలో ముఖ్యులతో ఉన్నాడని ఖొమైనీ నివాసంలోని వాళ్ళలో ఎవరో సమాచారం ఇచ్చారు. సదరు సమాచారం ఇచ్చిన వ్యక్తి మిస్సైల్ దాడిలో చనిపోయి ఉంటాడు. ఇప్పటికీ ఇరాన్లో ఇంటర్నెట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. షహీన్బాగ్ నిరసన ప్రదర్శనలు, పంజాబ్ రైతు ఉద్యమం పేరుతో రోడ్లు మూసివేసి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి కాల్పులు జరిపేలా చేసి కాల్పుల్లో చనిపోయిన వాళ్ళని అడ్డం పెట్టుకుని దేశవ్యాప్తంగా అల్లర్లో హింసను ప్రేరేపించి మోడీజీని రాజీనామా చేయమని డిమాండ్ చేయాలనే ప్లాన్ని జాగ్రత్తగా డీల్ చేశారు. అది జార్జ్ సోరోస్ మార్క్ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రణాళిక. అదే తరహాలో ప్రజలను రెచ్చగొట్టి ఇరాన్ ప్రభుత్వ దళాల చేతులు అమాయక ప్రజలు చనిపోయేలా చేసి ప్రభుత్వ వ్యతిరేక తీవ్రస్థాయిలో ఉన్నప్పుడే ఖొమైనీని చంపేశారు. ఇరాన్ ప్రజలు చనిపోయింది ఖొమైనీని హత్య చేయాలన్న ప్లాన్లో భాగంగానే జరిగింది. మన దేశంలో జార్జ్ సోరోస్ ప్లాన్ చేసి విఫలమయ్యారు. ఇరాన్లో ఇజ్రాయెల్ సక్సెస్ అయింది. మనం జాగ్రత్తగా ఉండాలంతే. ఇరాన్లో ఇంటి దొంగలతో పాటు సాటి ముస్లిం దేశాలు ఇజ్రాయెల్కి సహకరించాయి. ఏదో ఒక రోజు ఖతార్, సౌదీ అరేబియాలకి ఇదే గతి పడుతుంది. మనం చూస్తాం.